నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి 2001లో స్థాపించిన షాఫ్ట్ యానిమేషన్ సంస్థ మల్టీమీడియా గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లలో అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ లెవెల్ శిక్షణతో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపిస్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటి మీడియా కాలేజ్ను స్థాపించి గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాలలో ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తూ కార్పొరేట్ కంపెనీలకు అవసరమైన క్వాలిటేటివ్ ప్రొఫెషనల్స్ ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వీరు వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీలలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన సబ్రీనా, గరుడ, కేక వంటి 3D మాయా యానిమేషన్ మూవీస్ మరియు 2D అండ్ 3D గేమింగ్ వంటి క్రియేటివ్ ప్రాజెక్ట్స్ ను సూపర్ హెడ్ చేసిన శివనగేష్, నాగవంశీ గారి వంటి సీనియర్ టెక్నికల్ టీమ్ సారథ్యంలో యానిమేషన్ ప్రొడక్షన్స్ స్టూడియోను ఎస్టాబ్లిష్ చేసి సాధారణ బడ్జెట్లోనే 3D యానిమేషన్, మూవీ, గేమింగ్ ప్రాజెక్ట్స్ ను రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ కంపెనీలకు రిక్వైర్మెంట్స్ ను దృష్టిలో ఉంచుకుని ఇండస్ట్రీ అవసరాలకు కావలసిన సూపర్వైజర్ కోర్సులను ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు షాఫ్ట్ యానిమేషన్ వారి విజువల్స్ ఒకసారి చూద్దాం. 2001వ సంవత్సరంలో స్థాపించి ఎవరెస్ట్ శిఖరాలు అధిగమించిన షాఫ్ట్ యానిమేషన్ వారు మన తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిగా మల్టీమీడియా రంగం నందు 100% ప్లేస్మెంట్ తో డిగ్రీ, ఇంటర్మీడియట్ మరియు స్పెషలైజ్డ్ డిప్లొమా కోర్సులను 20 సంవత్సరాల ప్రొడక్షన్ అనుభవం కలిగిన నిష్ణాతులచే శిక్షణ అందజేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తూ ముందుకు దూసుకు వెళుతున్న ఏకైక సంస్థ షాఫ్ట్ యానిమేషన్స్. హైదరాబాద్ 9848588035, విజయవాడ 9248882257, గుంటూరు 9291803579. ఇప్పుడు ఈ కోర్సులపై వివరాలకు, సందేహాలు తీర్చేందుకు మనతో పాటు షాఫ్ట్ యానిమేషన్స్ చైర్మన్ శ్రీమతి పుష్ప గారు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పుష్ప గారు నమస్తే అండి. పుష్ప గారు, ఒకప్పుడు కెరీర్ అంటే ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి అని అంటే డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ తర్వాత ఆలోచించేవాళ్ళు, అంటే ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది. ఇప్పుడు మీరు 10th క్లాస్ నుంచే యానిమేషన్ శిక్షణ రంగంలో విద్యార్థులను ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అసలు ఎట్లా ఉంటుంది ఇక్కడ? మనం ఏదైనా కానీ ఇప్పుడు డిగ్రీ, పీజీ అయిపోయిన తర్వాత మనం కెరీర్ గురించి ఆలోచించి మొదలు పెట్టడం అనేది మనకు తెలిసిందే. రెగ్యులర్గా మనం చేసేటువంటి ఈ ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పీజీని బేస్ చేసుకొని మనం జాబ్కి వెళ్ళగలిగితే ఇట్ ఈస్ ఎ బెస్ట్ ప్లాట్ఫామ్. కాదు, మనం జనరల్గా మనం చేస్తున్నటువంటి డిగ్రీ, పీజీలు కేవలం సర్టిఫికేట్ వరకు మాత్రమే ఉండి ఆ తర్వాత నుంచి మనం చేసేటువంటి కోర్సెస్ని మనం ఎంచుకోవడం అనేది అప్పుడు స్టార్ట్ అవడం మొదలు పెడితే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా 21-23 ఇయర్స్ అప్పటికే మనకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది. అప్పుడు మనం ఒక ఎడ్యుకేషన్లో మనం ఏది కరెక్ట్గా జాబ్ సెటిల్మెంట్ కోసం అనేటువంటి విషయంలో ఈవెన్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నటువంటి విషయం. మనం ఆ విషయాన్నే మనం 10th క్లాస్ నుండే మనం తీసుకునేటువంటి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ దగ్గరే మనం ఆలోచించడం అనేది మొదలు పెడితే అండ్ టెక్నికల్గా మనకి గనక ఏ ఫీల్డ్లో ఎస్టాబ్లిష్మెంట్ బాగుంటుంది, ఏ ఫీల్డ్లో మనకి కెరియర్ అనేది మనం సెక్యూర్డ్గా ఉంటుంది, జాబ్ అనేది స్టేబుల్డ్గా మనకి మానిటరీగా బెనిఫిట్గా ఉంటుంది, ఈ విషయాలన్నీ మనం గమనిస్తే మనం బెస్ట్ ఫీల్డ్గా ఈరోజు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ మల్టీమీడియాని ఎంచుకోవచ్చండి. పుష్ప గారు, ఫస్ట్ మీ దగ్గర స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ లాంటిది ఇవ్వడం జరుగుతుందా? అంటే వాళ్ళు ఈ గ్రాఫిక్స్కి ఇట్లాంటి ఫీల్డ్కి సరిపోతారా లేదా అని పరీక్షించి ఆ తర్వాత కోర్సు జాయిన్ చేసుకోవడం జరుగుతుందా? అవునండి, తప్పకుండా. ఇక్కడ మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ మా యానిమేషన్ కాలేజ్లో, మా మీడియా అకాడమీలో మేము 10th తర్వాత ఇంటర్మీడియట్ గ్రాఫిక్స్లో CGA కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనే ప్రోగ్రామ్ని, అలానే డిగ్రీలో BSc విజువల్ కమ్యూనికేషన్. అల్టిమేట్లీ మనం ఈ యానిమేషన్ని కానీ లేదా ఫిల్మ్ మేకింగ్ని కానీ వీటన్నింటి యొక్క ఆబ్జెక్టివ్ ఏదైతే మనం విజువలైజ్డ్గా ఒక కంటెంట్ని మనం అది టెలివిజన్ షోని ప్రజెంట్ చేసామా, మూవీని ప్రజెంట్ చేసామా, లేదు గేమింగ్ డిజైన్ చేస్తున్నామా, లేదు ఒక ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చర్ ఏ కంటెంట్ని మనం ప్రజెంట్ చేసినా ఒక విజువలైజర్గా మనం బాధ్యత తీసుకోవడం జరుగుతుందండి. సో అటువంటి ఫీల్డ్కి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి BSc విజువల్ కమ్యూనికేషన్ అనే డిగ్రీ కోర్స్ని, అలానే డిఫరెంట్గాను ఇప్పుడు ఇతరత్ర ప్రోగ్రాంలో ఈవెన్ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు కానీ, లేకపోతే డిగ్రీ అయిపోయి వెంటనే జాబ్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో మనం కెరియర్ని వెతుకుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము స్పెషలైజ్డ్ ప్రొడక్షన్ ఓరియంటెడ్ హై అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుందండి. ఇవి మనం మాయా 3D హై అండ్ యానిమేషన్లో విత్ స్పెషలైజేషన్ ఆఫ్ మోడలింగ్, యానిమేషన్, లైటింగ్ ఇటువంటి డిఫరెంట్ స్పెషలైజేషన్స్తోనూ, అలానే ఫిలిం మేకింగ్ వైపు ఇంట్రెస్టెడ్గా ఉండేవారికి రాఫ్ట్ సమన్వయంతో మేము ఫిలిం అండ్
టెలివిజన్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ని, అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్రేజీగా ఉన్నటువంటి విజువల్ ఎఫెక్ట్స్ లో అడ్వాన్స్డ్ గా 3D స్టీరియోస్కోపిక్ మూవీస్ వరకు ఉపయోగపడేటువంటి విజువల్ ఎఫెక్ట్స్ ని ఇవ్వడం జరుగుతుందండి. సో స్టూడెంట్ ఒకసారి మన దగ్గరికి కౌన్సిలింగ్ కి రీచ్ అయినప్పుడు తనకున్నటువంటి ఎడ్యుకేషనల్ అలానే మెంటల్ ఎబిలిటీస్ ని మనం గెయిన్ చేసి తనకున్నటువంటి క్రియేటివ్ స్కిల్ సెట్స్ లేదా ఇంప్లిమెంటేషన్ స్కిల్ సెట్స్ ఈ రెండింటినీ కూడా బేరీస్ వేసుకుంటూ మనం తనకి అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలా లేదు డిప్లొమా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది తెలియజేయడం అవుతుందండి. ఓకే అండి, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ పుష్ప గారు హైదరాబాద్ నుండి లైన్ లో ఉన్నారు. పుష్ప గారు హలో అండి, చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఈ కోర్స్ చేయడానికి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి? ఇక్కడ మేడం నమస్కారం అండి. తప్పకుండానండి. ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి మనం ఆలోచిస్తే మనం యానిమేషన్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ విషయాలు ఉంటాయండి. ఫస్ట్ పాయింట్, మనం అకాడమిక్ ప్రోగ్రామ్స్ అంటే ఏదైతే కాలేజ్ ఓరియంటెడ్ గా మనము ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ యానిమేషన్ సైడ్ చేయాలి అనుకునే వారికి ఇంటర్మీడియట్ వెళ్ళడానికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అలానే డిగ్రీ, బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ యానిమేషన్ ప్రోగ్రామ్ కి సంబంధించి చేయాలి అనుకునే వారికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. అలానే డైరెక్ట్ గా కూడా ఏదైతే డిప్లొమా ప్రోగ్రామ్స్, హై అండ్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ చేయాలో వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో సంబంధం లేదండి. సో ఈవెన్ 10th క్లాస్ అయిన వారికి బేసిక్ డిప్లొమా ప్రోగ్రామ్స్, అలానే డిగ్రీ అయిన వారికి అడ్వాన్స్డ్ గా ఉండేటువంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ వారి యొక్క స్కిల్ సెట్ అండ్ మెంటల్ రిసీవింగ్ గ్రాస్పింగ్ లెవెల్స్ ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుందండి. మేజర్ గా ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఫీల్డ్ కి వచ్చేటప్పుడు కొన్ని క్వాలిటీస్ ని మనం గణనలోకి తీసుకుంటే గనక ప్రతి ఒక్కరు కూడా ఇది క్రియేటివ్ ఫీల్డ్, మనం క్రియేటివ్ గా ఉంటేనే, లేదు మనం ఒక డ్రాయింగ్ ఆర్టిస్ట్ అయితేనే ఈ ఫీల్డ్ కి రావాలి అనుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ డ్రాయింగ్ అండ్ క్రియేటివ్ గా ఉండగలగడం అనేది ప్రతి ఒక్కరికి అసాధ్యమనే మనం చెప్పొచ్చు. సో ఎవరైతే క్రియేటివ్ గా డ్రాయింగ్ స్కిల్ సెట్స్ తో అండ్ ఇన్నోవేటివ్ గా ఆలోచించగలరో వారందరికీ కూడా బెస్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఫీల్డ్ అనడంలో మనం అసలు నిస్సందేహంగా చెప్పొచ్చు. బట్ ఎవరైతే బేసిక్ స్కిల్ సెట్స్, బేసిక్ ఏదైతే ఉంటుందో అంటే ఒక ఇంట్రెస్ట్ తో కెరీర్ వైపు నేను ఒక దానిలో సాధించాలనేటువంటి పట్టుదలతో గానీ, లేదు ప్రాక్టికల్ గా ఎన్ని గంటలైనా గానీ సిస్టమ్ మీద కూర్చొని కష్టపడేటువంటి తత్వం గానీ, ఒక అవుట్పుట్, ఒక ఫైనల్ రిజల్ట్ ని తీసుకొచ్చేంత వరకు ఉండాల్సినటువంటి పేషెన్స్, సహనం గానీ వాళ్ళకి గనక ఉండగలిగితే, ఇది ఏదైతే మనం జనరల్ గా ఒక ఐటీ ఫీల్డ్ లో కంప్యూటర్ అప్లికేషన్స్ ని మనం తీసుకుని సాఫ్ట్వేర్స్ మీద ఎలా వర్క్ చేస్తామో ఆ విధంగా కూడా ఇక్కడ క్రియేటివ్ బేస్డ్ గా ఉండేటువంటి ఫోటోషాప్ ఇవన్నీ సాఫ్ట్వేర్స్ స్టార్ట్ చేసి ప్రతి మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ లో కూడా మనం వర్క్ చేయడానికి వెసులుబాటు ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ గారు కడప నుండి కాల్ చేస్తారు. చంద్రశేఖర్ గారు హలో. సార్ మేడం నమస్తే మేడం. పుష్ప గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఏం లేదు మేడం, ఈ మల్టీమీడియా వాళ్ళు జాయిన్ అయితే బిఎఫ్ఏ మల్టీమీడియా 2 ఒకటేనా మేడం? అవునండి. తర్వాత వచ్చేసి గవర్నమెంట్ సెక్టర్స్ లో జాబ్స్ ఏమైనా దొరుకుతాయండి? తప్పకుండా అండి. ఇప్పుడిప్పుడే మనకి ఇప్పుడు ఐటీ సెక్టార్ లో ఎటువంటి వైడ్ గా ఉంటుందో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లానే కంప్యూటర్స్ అప్లికేషన్స్ బేస్ చేసుకొని చేసేటువంటి ఫీల్డ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అండి. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కి వచ్చేటప్పటికి చాలా మందికి దీని మీద అవగాహన లేకపోవడం వల్ల గవర్నమెంట్ సెక్టార్ కి వెళ్ళలేకపోవడం అనేది జరుగుతుంది అని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ లో కూడా మనం ఎప్పుడైతే విజువలైజేషన్ రిక్వైర్మెంట్ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గానీ, లేదు టూరిజం వైపు గానీ, ఇవన్నీ విజువలైజేషన్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యూనివర్సిటీ కంటెంట్ లో ప్రతి యూనివర్సిటీలో కూడా ఆడియో వీడియో విజువలైజేషన్ వింగ్స్ గానీ, అలానే మనం చూస్తున్నట్లయితే గనక టెలివిజన్ సెక్టార్ లో DD1 అలానే DD8 ఉన్నటువంటి దూరదర్శన్ ఛానల్స్ గానీ, అలానే మనకి ఆల్ ఇండియా రేడియో ఇలాంటికి సంబంధించినటువంటి అన్ని ప్లేసెస్ లో కూడా, అలానే మనకి ఫిలిం డెవలప్మెంట్, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో గానీ వీటన్నింటిలో కూడా మనకి గ్రాఫిక్స్ కి సంబంధించి సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో ఎక్కడైనా మన యొక్క ప్రాధాన్యత అనేది కంప్లీట్ గా కూడా మనము అప్లికేషన్స్ మీద అండ్ దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ని బేస్ చేసుకొని మనం బిల్డ్ చేసుకోగలిగితే ఈవెన్ కార్పొరేట్ రంగంలో గానీ, అలానే గవర్నమెంట్ సెక్టార్ లో కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి అవకాశాలు, పూర్తి ఉపాధితో కూడినటువంటి సెక్యూర్డ్ గా ఉండేటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది మనం నిస్సందేహంగా చెప్పొచ్చండి. పుష్ప గారు, ఇంతకుముందు మీరు చెప్పారు అంటే ఈ ఫీల్డ్ ఎంచుకున్న వాళ్ళకి డ్రాయింగ్ రావాల్సిన అవసరం లేదు, క్రియేటివిటీగా కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది అని చెప్పారు. ఒకప్పుడు డ్రాయింగ్ చేయాలి, సర్కిల్ గీయాలి అని అంటే చేత్తో గీయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏంటంటే సర్కిల్ కావాలనగానే మనం సిస్టమ్ లో తీసుకోవచ్చు. కానీ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏమంటారు? తప్పకుండా అండి. ఇక్కడ డ్రాయింగ్ అనేది ఏంటంటే మస్ట్ అని చెప్పండి. ఇక్కడ చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ ఈ మల్టీమీడియాలోకి తీసుకుంటే 2D యానిమేషన్ అని, 3D యానిమేషన్ అని, విజువల్ ఎఫెక్ట్స్ అని, ఇలా ఫిల్మ్
ఫిలిం ఎడిటింగ్ అని డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. మీరు అన్నట్లుగా మనం మల్టీమీడియా అని తీసుకుంటేనే మనం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎంటర్టైన్మెంట్ మీడియా, అలానే వెబ్ మీడియా, ఇలా మనం డిఫరెంట్ సెక్టార్స్ కింద మనం తీసుకోవచ్చు. మనం డ్రాయింగ్ అండ్ క్రియేటివిటీ కనుక కంపల్సరీ అనేటువంటి అవకాశం లేదండి ఇక్కడ. ఎందుకంటే మనం బేసికలీ ఒక 2D యానిమేషన్ లో ఒక కార్టూన్ ని క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీ మీరు ఆర్టిస్ట్ అయ్యి ఉండాలి. బేసికలీ మీరు ఒక క్యారికేచర్ ని ఎవరైనా బిల్డ్ చేయాలి అని అంటే మీకు ఎంతవరకు నేర్చుకున్నప్పటికీ కూడా ఇన్బిల్ట్ గా మనకి ఏదైతే ఒక గాడ్ గిఫ్ట్ అయినటువంటి డ్రాయింగ్స్ ఉంటుందో దాన్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకోవడం వల్ల మనం ఇంకొంచెం ప్రొఫెషనల్ గా రెడీ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ కమింగ్ టు విజువల్ ఎఫెక్ట్స్ గానీ, ఫిల్మ్ ఎడిటింగ్ గానీ, ఇటువంటి లైక్ 3D మాయా ఇటువంటి సాఫ్ట్వేర్స్ లో యానిమేషన్ గానీ, రిగ్గింగ్, ఇలాంటి స్పెషలైజేషన్స్, లైటింగ్ ఇలాంటివి తీసుకునేటప్పుడు మనకి ఏదైతే అవతల మనకు వచ్చినటువంటి స్టోరీ బోర్డు, అలానే లైక్ సీన్స్ గానీ, షార్ట్స్ గానీ, వీటిని విజువలైజేషన్ అర్థం చేసుకునేటువంటి స్కిల్ సెట్ ఉంటే సరిపోతుంది. కానీ ప్రాక్టికల్లీ మీ ఆర్టిస్ట్ అయితేనే ఇందులో వెళ్ళాలి అనేటువంటి రూల్ అనేది లేదండి. చాలా మంది ఒక యానిమేషన్ అనగానే మీరు ఆర్టిస్ట్ అయితేనే ఈ ఫీల్డ్ లోకి అని అనుకుంటారు. కానీ ఆర్టిస్ట్ అయితే మీకు ఇంతకంటే బెస్ట్ ఫీల్డ్ లేదని చెప్పాలి. లేదు, వితౌట్ ఆర్టిస్టిక్ స్కిల్స్ తో కూడా ఎవరైనా కానీ ఈ ఫీల్డ్ లో కేవలం ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ప్రాక్టీస్, వీటిని మనం బేస్మెంట్ గాను, ఎలిజిబిలిటీ గాను తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒకటి ఈరోజు ప్రతి పేరెంట్ కూడాను ఏ చిల్డ్రన్ గురించి ఆలోచించినా ముందు క్వాలిఫికేషన్ అనేది, ఎడ్యుకేషన్ ఇస్ అ బ్యాక్ బోన్. మనకి కంపల్సరీగా కూడా ఏ విషయంలో అయినా కానీ ఎటువంటి సెక్టార్లోకి వెళ్ళాలన్నా ఎడ్యుకేషన్ అనేది నామినల్ గా మనకి డిగ్రీ అనేది, గ్రాడ్యుయేషన్ అనేది కామన్ అయిపోయింది. సో ఏ స్టూడెంట్ అయినా నేను యానిమేషన్ వైపు ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను అంటే 10th క్లాస్ తర్వాత నేను ఆపేసి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక సంవత్సరం పాటు కోర్స్ నేర్చుకుంటానంటే పేరెంట్స్ లో ఒక టెన్షనే స్టార్ట్ అవుతుంది. దెన్ వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ వరకు కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత చెయ్యి అని పేరెంట్ గైడ్ చేస్తారు. కానీ అప్పటికే సమయం అనేది మన చేతిలోంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మనం దీన్ని పాజిటివ్ గా తీసుకోగలిగితే గనక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ గానీ, తెలంగాణ గానీ అదే 10th తర్వాత ఇంటర్మీడియట్ CGA కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనే 2 years ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ మల్టీమీడియా అప్లికేషన్స్ ని బేస్ చేసుకుని జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ తో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలానే డిగ్రీలో BSc మల్టీమీడియా అండ్ విజువల్ కమ్యూనికేషన్ ఇటువంటి డిగ్రీ ప్రోగ్రామ్ లో కంప్లీట్ 3 years డిగ్రీ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి వస్తూ ఇక్కడే మీకు యూనివర్సిటీ సిలబస్ తో పాటు ఇండస్ట్రియల్ సెక్టార్ లో, ఇండస్ట్రీ అప్లికేషన్స్ లో మనం ఎక్కడైతే ప్రొడక్షనల్ గా వర్క్ చేయాలో దానికి బేస్ అయినటువంటి సాఫ్ట్వేర్స్ ని మేము ఇస్తూ, అలానే ఇంటర్న్షిప్ అంటే విత్ స్టైఫండ్ తో కూడినటువంటి ఒక ఇంటర్న్షిప్, అలానే అక్కడే మనకి 3 years లో ఒక 1 year ఎక్స్పీరియన్స్ కూడా బిల్డ్ అయ్యే విధంగా మేము ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగిందండి. సో ఎప్పుడైతే పేరెంట్ టెన్షన్ తీసుకుంటున్నారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు అనే దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఒక స్టూడెంట్ ఇష్టపడేటువంటి విధంగాను, పేరెంట్ ప్రాక్టికల్ గా కూడా ఆనందపడే విధంగా కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో కూడినటువంటి యానిమేషన్ ప్రోగ్రామ్స్ ని ఇవ్వడం జరుగుతుందండి. పుష్ప గారు, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. పుష్ప గారు, చాలా మంది స్టూడెంట్స్ అంటే బీటెక్ చేసి అందరూ ఇంజనీర్లు అవ్వాలని అనుకుంటూ ఉంటారు, కానీ అవ్వలేరు. చాలా మంది కొంచెం వెనుకబడిన స్టూడెంట్స్ కూడా కొంచెం ఉంటారనమాట ఎడ్యుకేషన్లో, పూర్ స్టూడెంట్స్. అట్లాగే అదేవిధంగా MBBS చేసి డాక్టర్ అవ్వాలని, ఇవన్నీ ఎంత ట్రై చేసినా అవి కొంతమంది కాలేరు. వాళ్ళకి స్టార్టింగ్ నుండే అంటే బీటెక్ చేస్తూ చదువుతూ ఈ మల్టీమీడియా కోర్సు నేర్చుకునే అవకాశం ఉందంటారా? వాళ్ళకి ఎట్లా ఉంటుంది కెరీర్ పరంగా? తప్పకుండానండి. ఇక్కడ మనం జనరల్ గా ఒక స్టూడెంట్ కేటగిరీని మనం చూస్తే ఇప్పుడు కూడాను ABC క్యాడర్ ఉన్నట్లుగానే మన A+ క్యాడర్ లో అందరూ ఉండాలనేది సాధ్యపడదు. సో కొంతమంది డిస్టింక్షన్ లో ఉంటారు, కొంతమంది లైక్ గుడ్ అనుకునే పొజిషన్ లో ఉంటారు, కొంతమంది యావరేజ్ అనుకునే పొజిషన్ లో ఉంటారు. మీరు అన్న టైప్ లో ఒక డిస్టింక్షన్ అలానే లైక్ గుడ్ అనుకునేటువంటి స్టూడెంట్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. బట్ ఒక కమింగ్ అప్ టు యావరేజ్ స్టూడెంట్ కూడాను డైరెక్ట్ గా ఒక బీటెక్, MBBS లేదు ఒక CA ఇవన్నీ కూడా అంత ఈజీగా అయ్యేటువంటి ప్రోగ్రామ్స్ కాదు. సో ఆటోమేటిక్ గా స్టూడెంట్ ఒక 5 years, 4 years, 3 years అలా స్పెండ్ చేసి అప్పుడు ఏంటి నా కెరియర్ అని ఆలోచించేటప్పటికి టైము, అలానే చేతిలో ఉన్నటువంటి మనీ, 2 పరాలుగా మనం ఇబ్బందిని చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడే మనకున్నటువంటి ఒక స్కిల్ ని అసెస్ చేసుకోగలిగి అది 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత మన ఇంట్రెస్ట్ ని గానీ, మన యొక్క క్యాపబిలిటీస్ ని గానీను, అలానే మనకున్నటువంటి ఎకనామికల్ స్టేటస్ ని గానీను, వీటన్నింటినీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఏది బెస్ట్ గా ఉంటుంది అనేటప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఈ రోజు టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేది మనం చూస్తున్నాం. టెక్నాలజీ మన చేతిలో ఉంటే మనం
ఎప్పుడైనా కానీ ఏమైనా సాధించగలిగినటువంటి ఒక వాదన మనం ఫస్ట్ నుంచి కంప్యూటర్ సెక్టార్ గురించి వింటున్నాం. కానీ కంప్యూటర్స్ లో కేవలం సిఎస్సినే చేయాలా లేకపోతే ఐటీ చేయాలంటే లాజికల్ థింకింగ్ ఉన్న వాళ్ళు అటువైపు వెళ్తే అది ఖచ్చితంగా కూడా ప్రాస్పెక్టివ్. కానీ ఎవరైతే లాజికల్ థింకింగ్ లేకుండానో కేవలం ఒక బీటెక్ సిఎస్సి లేకపోతే ఐటీ అనే ప్లాట్ఫామ్ లో వెళ్ళి ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలం అనేది ఒక క్వరీగానే మిగిలిపోతుందండి. కానీ యావరేజ్ స్కిల్ సెట్స్ దగ్గర మనం ఒక్కసారి మళ్ళీ మనం అనలైజ్ చేసుకొని మనకి ఏ ఫీల్డ్ బెస్ట్, మనకి ఇప్పుడు ఉన్నటువంటి సెక్టార్ లో ఏదైతే మనకి వితౌట్ కాంపిటీషన్ అండ్ ఎక్కువ ప్రాస్పెక్ట్స్ తోనూ ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ తోనూ కెరీర్ అనేది స్ట్రాంగ్ గాను బిల్డ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటే ఫస్ట్ మనము ఏ క్వాలిఫికేషన్ తోనూ సంబంధం లేకుండా ఎటువంటి క్వాలిఫికేషన్ తోనైనా కానీ ఏ ఏజ్ తోనూ సంబంధం లేకుండా ఎటువంటి ఏజ్ వారైనా కానీ అండ్ నిస్సందేహంగా వాళ్ళ యొక్క స్కిల్ సెట్ ని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కష్టపడే తీరుని పెట్టేటువంటి ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ముందుకెళ్లేటువంటి ఒకే ఒక ఫీల్డ్ గా మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ నిస్సందేహంగా చెప్పొచ్చండి. సో ఇవన్నీ ఒక పేరెంట్ గానీ స్టూడెంట్ గానీ ఆలోచించుకొని మనం ఒక ఎంపీసీకి వెళ్ళి ముందుకు వెళ్ళగలిగి ఇంజనీరింగ్కి వెళ్ళగలిగితే మన కెరియర్ బాగుంటుందా, లేదు మనకున్నటువంటి లెక్క క్యాపబిలిటీస్ని బట్టి ఒక యావరేజ్ స్కిల్ సెట్ కానీ బిలో యావరేజ్ కానీ ఉన్నప్పుడు టెక్నికల్గా మనం గెయిన్ చేసుకొని మనం ప్రాక్టికల్గా మన చేతిలో మనకు ఒక హ్యాండ్ మేడ్ స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకుంటే బెటర్ అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఆన్సర్ ఈజ్ పాజిటివ్ ఆన్సర్, ఆల్వేస్ టెక్నికల్ స్కిల్ సెట్, దట్ ఈస్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ అని చెప్పొచ్చండి. పుష్ప గారు, మీరు అనేది ఏంటంటే నార్మల్ డిగ్రీస్ చేస్తూనే నార్మల్ గా ఇంటర్మీడియట్ చదువుతూనే ఈ గ్రాఫిక్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. తప్పకుండా. అదేవిధంగా ఈ ఇంట్లో అంటే హౌస్ వైఫ్స్ కి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మేజర్ గా అండి ఒక యాడ్ ఆన్ గా కెరియర్ ని బిల్డ్ చేసుకోవడము, లేదు ఫుల్ ఫ్లెజ్డ్ గా కెరియర్ ని మౌల్డ్ చేసుకోవడం, రెండు విధానాలు ఉంటాయి. ఇప్పుడు ఏదో నేను ఆల్రెడీ ఒక బీకామ్ లోను లేకపోతే ఇతరత్ర ఇంటర్మీడియట్ లోను నేను జాయిన్ అయ్యాను, ఒక నార్మల్ బీటెక్ సర్టిఫికేషన్ కోసం చేస్తున్నాను, బట్ దాని మీద నాకు ఎటువంటి కెరియర్ ముందుకు వెళ్తాను అనేటువంటి క్వశ్చన్ మార్క్ లో ఉన్న వాళ్ళు, స్టార్ట్ అయిపోయిన వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి అండ్ టెక్నికల్ గా సెటిల్ అవ్వాలి అండ్ జాబ్ ఓరియంటెడ్ గా బయటికి డిగ్రీస్ తో బయటకు వచ్చేటప్పటికే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అనుకునే వారికి మేము పార్ట్ టైం ప్రోగ్రామ్స్ లో 2 to 3 hours పర్ డే తీయగలిగేటటువంటి ప్రోగ్రామ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ అయింది, ఇంటర్మీడియట్ అయింది అండ్ డిగ్రీ కంప్లీట్ అయింది అనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడాను ఈ పార్ట్ టైం అనేది సజెస్టబుల్ కాదు. సో దే హ్యావ్ టు మేకప్ కంప్లీట్ ఫుల్ టైం ప్రోగ్రామ్. ఏదైతే మనము కంప్లీట్ గా ఒక అకాడమిక్స్ ని మనం మౌల్డ్ చేసుకుంటూ ఆ అకాడమిక్స్ కూడాను మనం ఏదైతే ఫీల్డ్ ని మనం కెరియర్ గా మౌల్డ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నామో అటువంటి యానిమేషన్ నే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో బిల్డ్ చేసుకుంటూ ఎక్కడైనా డిస్కంటిన్యూషన్ వారు ఉన్నప్పటికీ కూడా ఇంకా చదివే ఆసక్తి లేదు అనుకునే వారు కూడాను పూర్తి టైం దీని మీద స్పెండ్ చేసి కంప్లీట్ గా ఈవెన్ 1 or 2 years లో వాళ్ళు 100% జాబ్ గ్యారంటీడ్ గా ముందుకెళ్లేటువంటి ప్రోగ్రామ్స్ ని మేము ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, అలానే గ్రాఫిక్, వెబ్, ఇటువంటి డిఫరెంట్ సెక్టార్ లో ప్రతి ఒక్కరికి కూడా అన్ని సూట్ కావు. ఎవరి స్కిల్ సెట్ ని బట్టిని, ఎవరి యొక్క మైండ్ క్యాపబిలిటీస్ ని బట్టి, టైం అండ్ ఎకనామికల్ బడ్జెట్ ని బట్టిను మేము ఏ ప్రోగ్రామ్ కి గైడ్ చేయాల్సి వస్తే అది పర్సనల్ లో మేము మా విజయవాడ, గుంటూరు అండ్ హైదరాబాద్ బ్రాంచెస్ లో పర్సనల్ గా వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళతో ఒక 1 hour వాళ్ళ యొక్క స్కిల్స్ ని మేము అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది గైడ్ చేయడం జరుగుతుందండి. అది వారి ఇంట్రెస్ట్ ని బట్టి అకాడమిక్ ప్రోగ్రామా, లేదు కంప్లీట్ గా వాళ్ళకి అకాడమిక్ వెళ్లేటువంటి వెసులుబాటు లేదు అనుకున్నప్పుడు మేము డిప్లొమా ప్రోగ్రామ్స్ ని ఇవ్వడమా అనేది పర్సనల్ కౌన్సిలింగ్ లో మేము గైడ్ చేయడం జరుగుతుందండి. ఇక కమింగ్ టు హౌస్ వైఫ్స్ కి వచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం ప్రాక్టికల్ గా మన టైం ని కరెక్ట్ యూటిలైజేషన్ చేసుకోవాలని ప్రతి హ్యూమన్ బీయింగ్ గా అనుకుంటారు. సో అలా అనుకునేటప్పుడు ఈవెన్ హౌస్ వైఫ్ గా నేను కేవలం హౌస్ కోర్ యాక్టివిటీస్ లిమిట్ అయిపోయాను అనేటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళు కూడా ఈ రోజు ఉన్నటువంటి ఇంటర్నెట్ యొక్క సమన్వయంతో ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా ఇంట్లో టీవీ ఎలా అయిపోయిందో ఇంటర్నెట్ అంత కామన్ అయిపోయింది. సో అటువంటి స్టేట్ లో మనము ఒక యూట్యూబ్ లో గానీ లేకపోతే మనం చూస్తున్నటువంటి సోషల్ మీడియా సెక్టార్ లో గానీ ప్రతి ఎన్విరాన్మెంట్ లో కూడా కంటెంట్ డెవలప్మెంట్, విజువలైజేషన్స్, అలానే టెంప్లెట్ డిజైనింగ్స్, డిఫరెంట్ యానిమేషన్స్ ని మనం డిజైన్ చేసి డైరెక్ట్ గా కూడా మనం నెట్ లో ప్లేస్ చేసుకునేటువంటి వెసులుబాటు విత్ మానిటరీ బెనిఫిట్స్ తో జరుగుతున్నది. సో ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఏదైనా చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారో వాళ్ళు ఒక 2-3 గంటల కనుక సమయం బయటికి తీయగలిగి ప్రాక్టికల్ గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేయాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా మల్టీమీడియా యానిమేషన్స్ అనేది బెస్ట్ ఛాన్స్ గా మనం తీసుకోవచ్చండి.
పుష్ప గారు మీరు అన్నట్టుగా ఆన్లైన్ లో కూడా వర్క్ చేసి ఇవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చాలా చూసాం, అంటే యుఎస్ లో అక్కడ వాళ్ళ దగ్గర చార్జెస్ ఎక్కువ చేస్తా ఉంటారు. వర్క్ ఏదైనా లోగో క్రియేట్ చేయాలన్నా, ఏదైనా వర్క్ చేయాలన్నా వాళ్ళు ఇండియాలో ఆన్లైన్ ద్వారా చాలా మంది ఆపర్చునిటీస్ తీసుకొని చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూస్తే ఈవెన్ ఎడ్యుకేషన్ కంటెంట్ లోనే చూస్తే ప్రతిదీ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈ రోజు. సో ఆన్లైన్ లో మనం ఎడ్యుకేషన్ తీసుకుంటున్నామంటే బై పర్సన్ చెప్పడమే కాదు, మనం ఈ లెర్నింగ్ అనేది ఈ రోజు చూస్తున్నాం. అంటే కంప్లీట్లీ ఏ కాన్సెప్ట్, అది చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక ఎల్కేజీ కాన్సెప్ట్ నుంచి ఒక ఎంబీబీఎస్ కాన్సెప్ట్ వరకు, ఒక ఇంజనీరింగ్ కాన్సెప్ట్ వరకు ప్రతిదీ కూడా విజువలైజ్ చేసి, అది ఎటువంటి లెక్క కాన్సెప్ట్ అయినా కానీ ఏ పిక్చర్ సేస్ మోర్ దాన్ 1000 words అంటారు, అంత విపులీకరించే విధంగా కూడా అర్థవంతంగా కూడా మనం విజువలైజేషన్స్ ని విత్ ఇంక్లూజివ్ ఆఫ్ లెక్చర్స్ ని మౌల్డ్ చేసి ఈ రోజు ప్రాక్టికల్ గా మనం చూడగలుగుతున్నాం. ఈవెన్ ఏ యూనివర్సిటీ టాప్ లెవెల్ యూనివర్సిటీస్ తీసుకున్నా కూడా ప్రతి వాళ్ళు కూడాను ఏవి ఆడియో వీడియో విజువలైజేషన్స్ ద్వారా వాళ్ళు యాడ్ ఆన్ గా స్టూడెంట్స్ కి గైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్ ప్రతి ప్రోడక్ట్ కి కూడాను మనం డిజైనింగ్ అనేది ఇట్స్ మ్యాండేటరీ. డిజైనింగ్ లేకుండా ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వదనే మనం చెప్పొచ్చు. సో అలాంటి ప్రతి ప్రోడక్ట్ గానీ సర్వీస్ గానీ వితౌట్ పబ్లిసిటీ మార్కెట్ లో రాణించడం అనేది మనకు తెలిసిన విషయమే. అది మనం పబ్లిషింగ్ సెక్టార్ తీసుకుంటామా లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో టెలివిజన్ లో యాడ్స్ ఇస్తామనే సెకండరీ. బట్ ఏదైనా కానీ ఆ కంటెంట్, ఆ ఏదైతే ప్రోడక్ట్ గానీ సర్వీస్ గానీ ఏదైనా కానీ ఇట్ షుడ్ బి పబ్లిసిటైజ్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు రీచ్ పబ్లిక్. సో ఆ సెక్టార్ లో మనం 100% మనం చూపించే విధానము, ఒక ఫీచర్ మూవీ అయితే 2.5 hours, అదే ఒక సీరియల్ అయితే 2 years అండ్ ఒక యాడ్ అయితే 30 seconds. విజువలైజేషన్ అనేది మనం కంప్లీట్ గా అవతల వాళ్ళకి రీచ్ అవ్వడం అనేది టార్గెట్ గా మనం పెట్టుకోగలిగితే కంపల్సరీ మనకి పక్కన ఉండాల్సిన వ్యక్తి గ్రాఫిక్ అండ్ విజువలైజర్ అనేది మనం గమనించాలండి. పుష్ప గారు, ఈ గ్రాఫిక్స్ కానివ్వండి, యానిమేషన్ రంగాలలో అంటే దీంట్లో పురోగతి సాధించాలంటే జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఫీజ్ స్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండదనే అపోహ కూడా ఉంది. అపోహనేనా? అందరికీ అందుబాటులో ఉంటుందా? అందరికీ అందుబాటులో ఉంటుందండి. కానీ మనం ఒక్కసారి ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ ఫీల్డ్ మీద జనరల్ గా ఆలోచించుకుంటే ఇది కొత్త ఫీల్డ్ అండి. మనం ఎంతసేపు కూడాను లేదు ఒక అంజీ, దేవి పుత్రుడు, బాహుబలి ఇక్కడ వరకు ఒక మూవీస్ నుంచి గ్రాఫిక్స్ ఉన్నాయి అనేటువంటి విషయమే తప్ప ప్రాక్టికల్ గా గ్రాఫిక్స్ అనేది ఎలా మేడ్ అవుతాయి అనే విషయం చాలా వరకు తెలియంది. సో దాంతో క్రియేటివిటీ ఉండాలి, లేదు ఇక్కడ ఎడ్యుకేషన్ అసలు అక్కర్లేదు, లేదు లక్షల కొలది డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కూడా డిఫరెంట్ అపోహల కిందే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మన దగ్గర ఎటువంటి స్కిల్ సెట్స్ తోనూ ఎటువంటి క్వాలిఫికేషన్స్ తోనూ సంబంధం లేకుండా ఎవరు వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ని మౌల్డ్ చేసుకొని, వారికి ఉన్నటువంటి టైం ని యూటిలైజ్ చేసుకొని, వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని కరెక్ట్ గా గనక కష్టపడడం వారి తత్వం అయితే గనక ప్రతి ఒక్కరికి కూడా ఫీజు అనేది అందుబాటులో ఉండే విధంగా మేము కోర్సెస్ డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం కాన్సెప్ట్ లో మనం తీసుకోగలిగితే గ్రాఫిక్ డిజైనింగ్, అలానే వెబ్ డిజైనింగ్, 2D యానిమేషన్, 3D యానిమేషన్, ఆడియో వీడియో ఎడిటింగ్, అలానే అడ్వాన్స్డ్ గా మనం వెళ్ళగలిగినప్పుడు మాయా డిఫరెంట్ స్పెషలైజేషన్ గ్రూప్స్, విజువల్ ఎఫెక్ట్స్, వీటన్నింటిలో మేము బేసికల్లీ మినిమం 3000 దగ్గర నుంచి స్టార్ట్ చేసి దాదాపుగా హై ఎండ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది ఎవరి ఇండివిజువల్స్ అయినటువంటి ఎవరికి ఉండే క్యాపబిలిటీస్ వాళ్ళని మనం ఇండివిజువల్ గా తీసుకోవాలి. అలానే ఎవరికి ఉండేటువంటి టైం బౌండరీస్ పీరియడ్ గానీ లేదా పర్ డేలో మనం ఎంత టైం స్పెండ్ చేయగలం అనేది, అలానే ప్రతి ఒక్కరి యొక్క పాకెట్ వెయిటేజ్ ఎంతైతే ప్రాక్టికల్ గా మనం ఫైనాన్షియల్ గా భరించగలమో ముందు అక్కడి వరకు మనం ప్రాక్టికల్ గా నేర్చుకుని మనం దానితో ఏదైనా జాబ్ ని మనం మౌల్డ్ చేసుకోగలిగి అక్కడి నుంచి మనం స్టెప్ బై స్టెప్ గ్రోత్ ను కూడా చూసుకోవచ్చు. ఇలా మనము ఏ అపోహలకి తాకివ్వకుండా ఒక్కసారి మీరు మా బ్రాంచెస్ ని విజిట్ చేయగలిగితే కంప్లీట్ గా మీకు పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారా మీరు ఏదైతే ఎకడమిక్ గా ముందుకెళ్లాలనుకునే ఇంటర్మీడియట్ CGA అండ్ డిగ్రీ BSc విజువల్ కమ్యూనికేషన్స్ తో పాటు అండ్ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ లో ఉండేటువంటి డిఫరెంట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ని, స్పెషలైజ్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ని మీకు ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పుష్ప గారు. యానిమేషన్ రంగాలలో ఏ విధంగా అవకాశాలు ఉన్నాయో చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.